హాయ్ ఫ్రెండ్స్, ఈజీ టైలర్ గురించి సాదా బెల్ట్ జాకెట్ కట్ చేస్తున్నాను. ఒకసారి చూసి బాగా నేర్చుకోండి. ముందు జాకెట్ మెజర్మెంట్ జాకెట్ పెట్టుకొని ఈ సంఖ దగ్గర నుంచి ఈ సంఖ దగ్గర పెట్టుకోవాలి. చుట్టుకొలత 20 ఉంది. 20 ఒక ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి చుట్టుకొలత. దీనిని కట్ చేసి బాడీ పీస్ తనిగా, హ్యాండ్స్ పీస్ తనిగా కట్ చేయాలి. బాడీకి ఎడమ నుంచి కుడికి మడిచి మరలా పై నుంచి క్రిందికి మడిచి గుడ్డని సమంగా మడుచుకొని గుడ్డకు పై భాగమున 2 ఇంచులు పెట్టి మెజర్మెంట్లో రూట్స్ పక్క మెడకు మార్క్ చేసి అక్కడి నుంచి క్రిందికి బెల్ట్కు మార్క్ చేసి రౌండ్ షేపు తీసి మళ్ళీ షోల్డర్ అర్ధ సెంటీమీటర్ ఎక్కువగా పెట్టి కుట్టుటకు మరలా సంఖకు హ్యాండ్స్ లూజ్ పెట్టుకోవాలి. మరలా సైడ్ బెల్ట్ దగ్గరకు మార్క్ చేసుకోవాలి. దీన్ని రౌండ్ షేప్ తీసి మరలా గుడ్డకు వెనుక భాగపు మెడ కొలతలు జాకెట్కు వెనుక భాగంగా తీసు మార్క్ చేసుకోవాలను. మరలా వీపు పొడవు పెట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టగలను. మర్చి కుట్టుటకు గుడ్డకు పై భాగ పీసులు 2 పీసులు కట్ చేయగలను. ఇది బెల్ట్కు. మరలా గుడ్డకు పై భాగమున మెడకు కట్ చేయగలను. ముందు భాగం మరలా వెనుక భాగం మళ్ళా సంఖకు మరలా అర్ధించి ఎక్కువగా బ్యాక్ పీసు కట్ చేయగలను. గుడ్డకు పై భాగమున ఓపెన్ కట్ చేయగలను. ఈ విధంగా కట్ చేస్తే ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు తయారవును. ఇప్పుడు బెల్ట్ పీసు సంఖ పీసు పైన మడత పెట్టి 4 పీసులు కట్ చేయగలను. ఈ విధంగా కట్ చేస్తే బెల్ట్ తయారవుతుంది. మళ్ళా హ్యాండ్స్
ఎడమ నుంచి కుడికి మర్చి మళ్ళా కుడి నుంచి ఎడమ మర్చి మెజర్మెంట్ బ్లౌజ్ ఈ మడతకు పైన పెట్టి హెమ్మింగ్ 1 ఇంచి వదిలి మరలా డబుల్ షేప్ గీయాలి. డబుల్ షేప్ గీసి కట్ చేయాలి. పై షేపు 4 పీసులు కట్ చేయాలి. కింద పీసు పైన 2 పీసులు మాత్రమే కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేస్తే హ్యాండ్స్ సాదా బెల్ట్ జాకెట్ హ్యాండ్స్ తయారవుతుంది. హ్యాండ్స్ బ్యాక్ పీసు ఇది వచ్చి ఫ్రంట్ పీసు ఇది వచ్చి బెల్ట్. ఈ విధంగా కట్ చేసినతో రౌండ్ నెక్ జాకెట్ తయారవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కటింగ్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.